హలో ఫ్రెండ్స్. ఇంగ్లీష్ అంటే నాకేమీ తెలీదు. ఇంగ్లీష్‌ని నేను బిగినింగ్ నుండి నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎలా నేర్చుకోవాలి అనే వీలు. ఎట్ ద సేమ్ టైమ్ స్కూల్స్ ఆర్ కాలేజెస్‌లో ఎవరైతే ఇంగ్లీష్‌ని ఫర్ ద ఫస్ట్ టైమ్ టీచ్ చేయడానికి వెళ్తున్నటువంటి టీచర్స్ ఆర్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు. వీళ్ళందరికీ కూడా తెలియాల్సినటువంటి ఇంగ్లీష్ రిలేటెడ్‌గా ఫ్యూ కీ ఎలిమెంట్స్‌నైతే ఈరోజు నేను ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ కీ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మనం తెలుసుకుంటేనే ఫర్దర్‌గా ఇంగ్లీష్‌కి రిలేటెడ్‌గా ఐదర్ ఇట్ ఈస్ స్పోకెన్ ఇంగ్లీష్, రిటెన్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్ అయినా కూడా మనం డీటెయిల్‌గా నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. నౌ లెట్ us జంప్ టు ద వైట్ బోర్డ్ ఎక్స్‌ప్లనేషన్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది సబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటో తెలియాలి. మెయిన్ వర్బ్ అంటే ఏంటో తెలియాలి. అట్ ద సేమ్ టైమ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేసినటువంటి ఈ 4 యాస్పెక్ట్స్ ఉన్నాయో, 1 సబ్జెక్ట్, సెకండ్ హెల్పింగ్ వర్బ్, థర్డ్ మెయిన్ వర్బ్, ఫోర్త్ ఆబ్జెక్ట్. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుందనేది ఫర్దర్‌గా ఈ వీడియో ఎక్స్‌ప్లనేషన్‌లో మీకు డీటెయిల్‌గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. రైట్. ఫస్ట్ మనం సబ్జెక్ట్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ సబ్జెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, డూయర్ ఆఫ్ అన్ యాక్షన్. దీన్ని ఇంకొక వేళ ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చంటే, యాక్టివ్ పర్సన్ ఆర్ యాక్టివ్ థింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్‌లో యాక్టివ్‌గా ఉండేటటువంటి అంటే మెయిన్ ఏదైతే పని చేసేటటువంటి పర్సన్ ఉంటారో లేదా ఒక థింగ్ ఉంటుందో దాన్ని మనం సబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. మరి ఇక్కడ ఈ సబ్జెక్ట్‌లో ఏమేమి ఉంటాయి? మేజర్‌గా మనకు సబ్జెక్ట్‌లో ఉండేవి నౌన్ అండ్ ప్రొనౌన్. అంటే నౌన్ సబ్జెక్ట్స్, ప్రొనౌన్ సబ్జెక్ట్స్. నౌన్ అంటే ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ ప్రొనౌన్ అన్నా కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. రైట్. సో, ఇప్పుడు నౌన్ అంటే ఏంటి? నౌన్ ఈస్ ఏ నేమింగ్ వర్డ్. నౌన్ ఈస్ ఏ నేమింగ్ వర్డ్. అండ్ మరి ప్రొనౌన్ అంటే ఏంటి? ఇన్‌స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. అంటే నౌన్‌కు బదులుగా ఏదైతే మనం యూజ్ చేస్తామో దాన్ని మనం ప్రొనౌన్ సబ్జెక్ట్‌లా కన్సిడర్ చేస్తాం. ఆల్రైట్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ నేమింగ్ వర్డ్ నౌన్ అని చెప్పేసి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజు. ఈ రాజు అనేది ఒక అబ్బాయి నేమ్ కాబట్టి, ఈ రాజు అనే నేమ్‌కి ఆల్టర్‌నేట్‌గా అంటే ఇన్‌స్టెడ్‌గా మనం ఏ ప్రొనౌన్ సబ్జెక్ట్‌ని యూజ్ చేయొచ్చంటే, హి అనే ప్రొనౌన్ సబ్జెక్ట్ అయితే యూజ్ చేయొచ్చు. రాణి. ఈ రాణి అనేది కూడా ఒక అమ్మాయి నేమ్ కాబట్టి, మనం ఈ అమ్మాయి నేమ్ వచ్చినప్పుడు షీ అనే ప్రొనౌన్ సబ్జెక్ట్ అయితే యూజ్ చేస్తాం. అలానే స్టూడెంట్స్. ఇక్కడ స్టూడెంట్స్ అనేది ప్లూరల్. అంటే ఎక్కువ మంది కాబట్టి, ఈ స్టూడెంట్స్ అనే సబ్జెక్ట్‌కి ప్రొనౌన్ ఏమవుతుందంటే, దే అనే ప్రొనౌన్ అయితే అవుతుంది. సో, ఇక్కడ రాజు, రాణి, స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా పీపుల్ అంటే ప్రాణం ఉన్నటువంటి వ్యక్తులు. ఇలా కాకుండా ఇంగ్లీష్, లాంగ్వేజెస్, వైజాగ్, మొబైల్. సో, వీటికి ప్రాణం అనేది లేదు. అంటే వాళ్ళు పీపుల్ అయితే కాదు. మరి ఇలాంటి నౌన్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రొనౌన్ యూజ్ చేస్తామో ఒకసారి చూడండి. రైట్. సో, ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ సింగులర్ కాబట్టి మనం ఇట్ అనే ప్రొనౌన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రొనౌన్ సబ్జెక్ట్. నెక్స్ట్ లాంగ్వేజెస్ అనేది ప్లూరల్. లాంగ్వేజ్ అంటే సింగులర్, లాంగ్వేజెస్ అంటే ప్లూరల్. కాబట్టి మనం దే అనే ప్రొనౌన్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వైజాగ్. ఈ వైజాగ్ అనేది ఒక ప్లేస్ ఒకటే కాబట్టి ఇట్ అనే ప్రొనౌన్ యూజ్ చేస్తాం. మొబైల్ అనేది ఒక నౌన్ కాబట్టి ఈ మొబైల్ అంటే ఒకటే కాబట్టి మనం ఇట్ అనే ప్రొనౌన్ అయితే యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సబ్జెక్ట్ గురించి అయితే డీల్ చేశాను. సబ్జెక్ట్‌లో మనకు నౌన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రొనౌన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ నౌన్ అంటే నేమింగ్ వర్డ్. ఈ ప్రొనౌన్ అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. అలానే ఇక్కడ ఒక అబ్బాయి నేమ్ వస్తేనేమో హి అనే ప్రొనౌన్ యూజ్ చేస్తాం. అమ్మాయి నేమ్ వస్తేనేమో షీ అనే ప్రొనౌన్ యూజ్ చేస్తాం. ప్లూరల్స్ ఏమన్నా వస్తే దే అని యూజ్ చేస్తాం. అండ్ సింగులర్స్ ఏమన్నా థింగ్స్ వస్తే వాటికి మనం ఇట్ అనే ప్రొనౌన్ సబ్జెక్ట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్. సో, ఇప్పుడు మనం వర్బ్స్ గురించి చూద్దాం. ఈ వర్బ్స్ గురించి డీటెయిల్‌గా మనం ఈటీ చాట్ యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయండి. రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు వర్బ్. ఈ వర్బ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఎనీ యాక్షన్ ఈస్ ఎ వర్బ్. ఏ పనైనా కావచ్చు. ఏ పనైనా కూడా దాన్ని మనం ఇంగ్లీష్‌లో ఒక వర్బ్ లాగా కన్సిడర్ చేస్తాం. సో, వర్బ్ టైప్స్ వచ్చేసి ఇక్కడ అంటే మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సినటువంటి వర్బ్ టైప్స్ వచ్చేసి ఏంటంటే, ఒకటి మెయిన్ వర్బ్స్. ఈ మెయిన్ వర్బ్స్‌కొచ్చేసి మనకు ఫార్మ్స్ అనేవి ఉంటాయి. ఎస్పెషల్లీ వి1, వి2, వి3, వి4 అండ్ వి5. ఆల్రెడీ మీరు ఈ ఫార్మ్స్ గురించి వినే ఉంటారు. వి1 ఫార్మ్, వి2 ఫార్మ్, వి3, వి4 అండ్ వి5 ఫార్మ్. సో, మనకు మెయిన్ వర్బ్స్‌లో ఫార్మ్స్ అనేవి ఉంటాయి. సెకండ్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్.
ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేది దేన్ని బేస్ చేసుకొనొస్తాయంటే టెన్స్‌ని బేస్ చేసుకొనొస్తాయి. అఫ్‌కోర్స్ ఇక్కడ ఈ మెయిన్ వర్బ్స్ కూడా టెన్స్‌ని బేస్ చేసుకొనే వస్తాయి. బట్ హెల్పింగ్ వర్బ్స్ అనేవి డెఫినిట్‌గా ఆ పర్టిక్యులర్ హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ వచ్చిందంటే అది ఏ టెన్సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ అలానే మోడల్ వర్బ్స్. ఈ మోడల్ వర్బ్స్ అనేవి ఎన్ని విధాలుగా ఉంటాయంటే ఇఫ్ యూ నోటీస్ హియర్ మోడల్ వర్బ్స్ కెన్, could, may, might, shall, should, will, would, must, have to, has to, will have to, had to, ఎక్సెట్రా. వీటన్నిటిని కూడా మనం మోడల్ వర్బ్స్ లాగా కన్‌స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఎబిలిటీని అయితే డిస్క్రైబ్ చేసి అట్ ద సేమ్ టైమ్ అంటే ప్రాబబిలిటీని తెలియజేస్తూ ఉంటాయి. రైట్. నెక్స్ట్ వర్బ్ టైప్ వచ్చేసి బీ ఫార్మ్స్. ఈ బీ ఫార్మ్స్ అనేవి హెల్పింగ్ వర్బ్స్‌లో ఒక పార్ట్ మాత్రమే. సో, ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే am, is, are, was, were, will be, have been, has been, had been. సో వీటన్నిటిని కూడా మనం బీ ఫార్మ్స్ లాగా కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ ఈ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎలాంటి యాక్షన్ అనేది ఉండదు. అంటే ఎలాంటి పని అనేది జరగదు. ఆ బీ ఫార్మ్స్ అనేది మూడ్‌ని కానీ, పొజిషన్‌ని కానీ ఆర్ ప్రొఫెషన్‌ని గాని తెలియచేసేటటువంటి ఫార్మ్స్ అనమాట అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ హ్యాపీ. ఇక్కడ యామ్ అనేది వచ్చింది. ఈ హ్యాపీ అనేది నా మూడ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఐ యామ్ హ్యాపీ. నేను హ్యాపీగా ఉన్నాను ఎట్సెట్రా. నెక్స్ట్ అలానే హావ్ ఫార్మ్స్. ఈ హావ్ ఫార్మ్స్ కూడా మనకు హెల్పింగ్ వర్బ్‌లో పార్ట్ మాత్రమే. చూడండి హావ్, హాస్, హాడ్, విల్ హావ్ వీటన్నిటిని కూడా మనం హెల్పింగ్ వర్బ్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. బట్ హెల్పింగ్ వర్బ్‌లో యూజ్ చేసేటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్‌గా యూజ్ చేసేటప్పుడు డెఫినిట్‌గా ఒక యాక్షన్ అనేది ఉంటుంది. అండ్ వేరస్ బీ ఫార్మ్ అండ్ హావ్ ఫార్మ్‌గా యూజ్ చేసినప్పుడు అక్కడ మనం ఎలాంటి యాక్షన్ అయితే రిప్రజెంట్ చేయాల్సిన నీడ్ లేదు. ఇక్కడ హావ్ అంటే కలిగి ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ఏ క్లాస్ నౌ అంటే నాకిప్పుడు క్లాస్ ఉంది. ఇక్కడ ఎలాంటి యాక్షన్ లేదు. సో, జస్ట్ మనం హావ్ నాకేముందో నేను తెలియజేస్తున్నా. ఐ హావ్ ఎ క్లాస్ నౌ నాకిప్పుడు క్లాస్ ఉంది. ఐయామ్ హ్యాపీ నౌ నేనిప్పుడు హ్యాపీగా ఉన్నాను. అంతేగాని ఇక్కడ పనినైతే మనం రిప్రజెంట్ చేయట్లేదు. కాబట్టి ఈ బీ ఫార్మ్స్, హావ్ ఫార్మ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అండ్ మెయిన్ వర్బ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి నేను డీటెయిల్‌గా వర్బ్స్ క్లాస్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. కామెంట్ బాక్స్‌లో అయితే పిన్ చేస్తాను. ఈచ్ కాన్సెప్ట్ రిలేటెడ్ వీడియోనైతే కామెంట్‌లో పిన్ చేస్తా చూడండి. నెక్స్ట్ అలానే ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ కంప్లీట్‌గా మనకు సబ్జెక్ట్‌కి అపోజిట్. సో, పాసివ్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. అంటే సబ్జెక్ట్ ఒక పనిని చేస్తే, ఆ పనిని రిసీవ్ చేసుకునేటువంటి థింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఆర్ ఆ పనిని రిసీవ్ చేసుకునేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఆబ్జెక్ట్ లాగా అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఏదైతే ఈ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఈ కాన్సెప్ట్స్ మనకు ఎలాంటి మేజర్ గ్రామర్ కాన్సెప్ట్స్‌లో యూజ్ అయితే వస్తాయో ఇప్పుడు మనకు ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా చూడండి. సో, వేర్ డు వి గెట్ దీస్ కాన్సెప్ట్స్? రైట్. సో, టెన్సెస్‌లో మనకు డెఫినిట్‌గా చూడండి. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఈ కాన్సెప్ట్ అయితే వస్తుంది. ఇవి లేకుండా మనకు టెన్సెస్ అనేది ఉండదు. నెక్స్ట్ బి యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. ఈ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ అనేది మనకు కంప్లీట్‌గా ఈ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని మాత్రమే వస్తుంది. అవి లేకుండా మనం ఆన్సర్ అయితే చేయలేం. యాస్ వెల్ యాస్ సి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్‌లో కూడా మనకు ఈ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అయితే వస్తాయి. వీటిని బేస్ చేసుకొని మనం ఆ పర్టిక్యులర్ డైరెక్ట్ స్పీచ్‌లో ఉన్న స్టేట్‌మెంట్‌ని ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి చేంజ్ చేయగలుగుతాం. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్‌లో కూడా మనకు సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అయితే హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ క్వెషన్ ట్యాగ్స్ అనే గ్రామర్ కాన్సెప్ట్‌లో కూడా ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ ప్రొనౌన్స్ ఆ సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ అయితే మనకు తెలియాలి. అంటే హెల్పింగ్ వర్బ్‌తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఏమన్నా ఉన్నా కూడా ఆ మెయిన్ వర్బ్ కూడా మనం నోటీస్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ క్వెషన్‌లో. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కంప్లీట్‌గా మనకు వొకాబులరీ బేస్డ్ అండ్ ఎస్పెషల్లీ ఇవి ఎగ్జామినేషన్‌లో ఏ విధంగా అడుగుతారంటే ఐడెంటిఫైయింగ్ ద వర్డ్ అంటే పర్టిక్యులర్ ఒక సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్‌లో 1 ఆర్ 2 వర్డ్స్ కింద అండర్‌లైన్ చేస్తారు. ఆ అండర్‌లైన్ చేసినటువంటి వర్డ్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి మనకు ఎగ్జామినేషన్‌లో అడుగుతూ ఉంటారు కాబట్టి సో, వి మస్ట్ నో బేసిక్ వొకాబులరీ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాక్టికల్‌గా సెంటెన్సెస్‌లోకి వెళ్ళి అంటే ఈచ్ కాన్సెప్ట్ ఈ ఏ టు ఎఫ్ ఈ ఏ నుండి ఎఫ్ వరకు ఉన్నటువంటి ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో
వీటికి ప్రాక్టికల్‌గా ఫ్యూ సెంటెన్సెస్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నోటీస్ చేయండి. రైట్. సో, ఫస్ట్ టెన్సెస్ గురించి చూద్దాం. టెన్సెస్. సో, మై డియర్ ఫ్రెండ్స్, హియర్ వి హావ్ ఎ స్టేట్మెంట్. ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్. ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్. సో, దిస్ ఈస్ ఎ స్టేట్మెంట్. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. ఏం ఐడెంటిఫై చేయాలి? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్‌ని ఐడెంటిఫై చేయటం వస్తే, మనం ఫర్దర్‌గా ఏ కాన్సెప్ట్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. రైట్. సో, ఇక్కడ ఐ అనేది ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుంది. హావ్ బీన్ అనేది ఏమవుతుందంటే హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అండ్ టీచింగ్ అనేది ఏమవుతుందంటే మెయిన్ వర్బ్ అవుతుంది. అది వి4 ఫార్మ్‌లో అయితే ఉంది. అండ్ ఇంగ్లీష్ అనేది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. సో, ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్. మరి ఈ స్టేట్మెంట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో అయితే ఉంది. మరి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో ఉందని నేనెలా చెప్తున్నా అంటే, సో, ఆల్రెడీ నాకు ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో, మీరు కూడా ఈ టెన్సెస్‌కి రిలేటెడ్‌గా ఇంగ్లీష్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే, ఆల్రెడీ మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానెల్‌లో నేనైతే వీడియో చేసి పెట్టడం జరిగింది. దాన్ని కూడా నేను కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్. మరి యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్‌లో ఏ విధంగా వస్తుందో చూడండి. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. హి హాస్ కంప్లీటెడ్ ద వర్క్. హి హాస్ కంప్లీటెడ్ ద వర్క్. సో, ఇది యాక్టివ్ వాయిస్. ఇక్కడ హి అనేది ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుంది. హాస్ అనేది ఏమవుతుందంటే హెల్పింగ్ వర్బ్ అవుతుంది. కంప్లీటెడ్ అనేది ఏమవుతుందంటే మెయిన్ వర్బ్ ఎస్పెషల్లీ వి3 ఫార్మ్‌లో ఉంది. అండ్ ద వర్క్ అనేది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అయితే అవుతుంది. మరి దీన్ని పాసివ్ వాయిస్‌లోకి ఎలా చేంజ్ చేస్తామంటే స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆల్రెడీ వీడియో చేశాను చూడండి. ద వర్క్ హాస్ బీన్ కంప్లీటెడ్ బై హిమ్. ద వర్క్ హాస్ బీన్ కంప్లీటెడ్ బై హిమ్. సో, ఫ్రెండ్స్, ఇక్కడ ద వర్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. హాస్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. కంప్లీటెడ్ అనేది మెయిన్ వర్బ్ వి3 ఫార్మ్ అవుతుంది. బై హిమ్, ఇక్కడ హిమ్ అనేది సబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అయితే అవుతుంది. రైట్. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఇవి ఎలా హెల్ప్ అవుతాయో చూడండి. డిఎస్ అంటే డైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్. హి సెడ్ టు మీ, ఆర్ యూ రైటింగ్ ది ఎగ్జామ్? హి సెడ్ టు మీ, ఆర్ యూ రైటింగ్ ది ఎగ్జామ్? సో, ఇక్కడ హి అనేది ఏమవుతుందంటే సబ్జెక్ట్. సెడ్ అనేది మెయిన్ వర్బ్ వి2 ఫార్మ్. ఇక్కడ ఎంవి అంటే మెయిన్ వర్బ్ షార్ట్‌కట్ ఫార్మ్. మీ అనేది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. హి సెడ్ టు మీ. నెక్స్ట్ ఆర్ అనేది ఏమవుతుందంటే హెల్పింగ్ వర్బ్. యూ అనేది ఏమవుతుందంటే సబ్జెక్ట్. అంటే ఇక్కడ ప్రొనౌన్ సబ్జెక్ట్ యూజ్ చేశారు చూడండి. రైటింగ్ అనేది మెయిన్ వర్బ్ వి4 ఫార్మ్. అండ్ ది ఎగ్జామ్ అనేది ఒక నౌన్. ఇక్కడ ఆబ్జెక్ట్ లాగైతే వచ్చింది. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సో, దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి ఎలా చేంజ్ చేసామో చూడండి. హి ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాస్ రైటింగ్ ది ఎగ్జామ్. హి ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాస్ రైటింగ్ ది ఎగ్జామ్. రైట్. సో, ఇక్కడ హి అంటే అగైన్ సబ్జెక్ట్. ఆస్క్డ్ అంటే మెయిన్ వర్బ్ వి2. మీ అంటే ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఐ సబ్జెక్ట్, ప్రొనౌన్ సబ్జెక్ట్, వాస్ హెల్పింగ్ వర్బ్, రైటింగ్ మెయిన్ వర్బ్ ఇన్ వి4 ఫార్మ్ అండ్ ది ఎగ్జామ్ ఆబ్జెక్ట్. సో, ఈ విధంగా మనం ఏ కాన్సెప్ట్‌లో చూసినా కూడా ఈ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి రిపీటెడ్‌గా వస్తూ నెక్స్ట్ ఫోర్త్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూద్దాం. సో, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో ఒకే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని పాజిటివ్, కంపారేటివ్, సూపర్లేటివ్ డిగ్రీలు అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ రిలేటెడ్‌గా మనకు 4 రూల్స్ అయితే ఉంటాయి. రూల్ 1, రూల్ 2, రూల్ 3, రూల్ 4 ఈ 3 డిగ్రీస్ రిలేటెడ్‌గా ఆ 4 రూల్స్ ఎవరైతే నేర్చుకుంటారో ప్రాపర్‌గా మనం ఈజీగా ఈ కాన్సెప్ట్ అయితే సాల్వ్ చేయొచ్చు. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పాజిటివ్ డిగ్రీ. వెరీ ఫ్యూ పోయెట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ యాస్ గ్రేట్ యాస్ జాన్ కీట్స్. సో, ఇక్కడ పోయెట్స్ ఇన్ ఇంగ్లీష్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇది పాజిటివ్ డిగ్రీ కాబట్టి. ఆర్ అనేది ఇక్కడ బీ ఫార్మ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి యాక్షన్ లేదు. ఈ ఆర్ తర్వాత ఎలాంటి యాక్షన్ లేదు కాబట్టి బీ ఫార్మ్. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్‌లో కూడా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి. జాన్ కీట్స్ ఇట్ ఈస్ ఏ నౌన్ సబ్జెక్ట్. అంటే దీన్ని కంపారేటివ్ డిగ్రీలో ఏ విధంగా చేంజ్ చేస్తామో చూడండి. కంపారేటివ్ డిగ్రీ. ఇది రూల్ నంబర్ 3లో ఉంటుంది. జాన్ కీట్స్ ఈస్ గ్రేటర్ థాన్ మెనీ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ పోయెట్స్ ఇన్ ఇంగ్లీష్. పోయెట్స్ ఇన్ ఇంగ్లీష్. సో, దిస్ ఈస్ కంపారేటివ్ డిగ్రీ స్టేట్మెంట్. సో, ఇక్కడ కూడా జాన్ కీట్స్ అంటే ఒక సబ్జెక్ట్, నౌన్ సబ్జెక్ట్. ఈజ్ అంటే హెల్పింగ్ వర్బ్ ఆర్ బీ ఫార్మ్. నెక్స్ట్ పోయెట్స్ ఇన్ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ దీన్ని సూపర్లేటివ్ డిగ్రీలో ఏ విధంగా యూజ్ చేస్తామంటే జాన్ కీట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయెట్స్ ఇన్ ఇంగ్లీష్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ కూడా జాన్ కీట్స్
ఈజ్ ఏ నౌన్ సబ్జెక్ట్. ఈజ్ హెల్పింగ్ వర్బ్ ఆర్ బీ ఫార్మ్. పోయెట్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో, ఈ విధంగా మనం ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో కూడా ఈ 4 ఎలిమెంట్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ అలానే క్వెషన్ ట్యాగ్స్‌లో చూడండి. ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తున్నాను. దే హావ్ అటెండెడ్ ఆల్ ద క్లాసెస్. సో, ఇక్కడ క్వెషన్ ట్యాగ్ ఆన్సర్ చేసేటప్పుడు మనం వాటికి రూల్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ అన్ని ఈ కాన్సెప్ట్స్ అన్నిటికి రిలేటెడ్‌గా కూడా ఏదైతే ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఈ కాన్సెప్ట్స్ అన్నిటికి రిలేటెడ్‌గా నేను వీడియోస్ అయితే చేయడం జరిగింది. వాటన్నిటిని నేను కామెంట్ బాక్స్‌లో అయితే పిన్ చేస్తాను. లేదా మీరైనా కామెంట్ చేయండి. సార్ నాకు ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ కావాలంటే, ఆ కామెంట్‌లో నేను ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ వీడియో లింక్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. రైట్. సో, ఇక్కడ క్వెషన్ ట్యాగ్ రూల్ వచ్చేసి మనకు ఫస్ట్ హెల్పింగ్ వర్బ్‌తో స్టార్ట్ చేస్తాం ఆన్సర్‌ని. రైట్. సో, ఇక్కడ హావ్ అనేది పాజిటివ్‌లో ఉంది కాబట్టి మనం హావెంట్ అని నెగెటివ్ క్వెషన్ ట్యాగ్ అయితే వస్తుంది. అంటే నెగెటివ్ ట్యాగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ దే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి దే. అంటే ప్రొనౌన్ సబ్జెక్ట్. సో, ఇక్కడ మనం దే గాని యూజ్ చేస్తాం. హావెంట్. సో, ఇక్కడ ఏమవుతుంది? దే అంటే సబ్జెక్ట్ అవుతుంది. ప్రొనౌన్ సబ్జెక్ట్. హావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అటెండెడ్ అనేది మెయిన్ వర్బ్ వి3 ఫార్మ్‌లో ఉంది. ఆల్ ద క్లాసెస్ అనేది ఆబ్జెక్ట్ అయితే అవుతుంది. సో, ఇలా మనం ఈ కాన్సెప్ట్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌కి రిలేటెడ్‌గా చూడండి. సో, మేజర్‌గా మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌కి రిలేటెడ్‌గా 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అయితే ఉన్నాయి. నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, యాడ్జెక్టివ్ అండ్ ఇంటర్జెక్షన్. సో, ఈ విధంగా మనకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అయితే ఉంటాయి. అది మనకు చిన్నప్పటి నుంచి తెలుసు, నేర్చుకుంటూనే ఉన్నాం అండ్ వింటూనే ఉన్నాం. రైట్. సో, ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌కి రిలేటెడ్‌గా ఎగ్జామినేషన్‌లో ఏ విధంగా అడుగుతారో, మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలో చూడండి. రైట్ ఫ్రెండ్స్. ఒక 2 ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఎగ్జాంపుల్. రాజు విల్ ఇన్వైట్ యూ ద మీటింగ్ నౌ హ్యాపీలీ. రాజు విల్ ఇన్వైట్ యూ ద మీటింగ్ నౌ హ్యాపీలీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ కలర్‌లో నేను అండర్‌లైన్ చేశాను చూడండి. బట్ ఎగ్జామినేషన్‌లో ఇన్ని వర్డ్స్ కింద అయితే అండర్‌లైన్ చేయరు. 1 ఆర్ 2 వర్డ్స్ కింద మాత్రమే అండర్‌లైన్ చేస్తారు. నోట్ దిస్ పాయింట్. సో మీరు ఆ అండర్‌లైన్ చేసినటువంటి ఆ పర్టిక్యులర్ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. సో అవి ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయో, ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ యొక్క నాలెడ్జ్ మనకుండాలి. వీడియో ఆల్రెడీ చేసినంటే అగైన్ అండ్ అగైన్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కాన్సెప్ట్స్ రిలేటెడ్‌గా నేను వీడియోస్ చేశాను. ఎవ్రీ కాన్సెప్ట్ రిలేటెడ్‌గా వీడియోస్ చేశాను. సో, అగైన్ అండ్ అగైన్ చెప్పడానికి రీజన్ అదే. అంటే మీరు ఆ వీడియోస్‌ని వాచ్ చేసి కంప్లీట్ ఆర్ ఇన్ డీటెయిల్‌గా నేర్చుకుంటారనే ఇంటెన్షన్‌తో మాత్రమే చెప్తున్నా. చెప్పాలని అయితే కాదు. రైట్. సో, హియర్ రాజు ఈ వర్డ్ కింద అండర్‌లైన్ చేసి. ఇక్కడ రాజు అనేది ఒక నేమ్ కాబట్టి నౌన్ అవుతుంది. విల్ అండ్ ఇన్వైట్ ఇవి ఒక వర్బ్స్ అయితే. విల్ అండ్ ఇన్వైట్. సో, విల్ అనేది హెల్పింగ్ వర్బ్ అయినప్పటికీ మనం ఎగ్జామినేషన్‌లో హెల్పింగ్ వర్బ్ అని ఆన్సర్ ఉండదు అక్కడ. వర్బ్ అనే ఉంటుంది కాబట్టి మనం వర్బ్‌లో కన్సిడర్ చేస్తాం. ఇన్వైట్ వర్బ్ వి1 ఫార్మ్‌లో ఉంది. యూ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఆల్రెడీ మనం బిగినింగ్‌లో డిస్కస్ చేసుకున్నాం. మీటింగ్ అనేది కూడా ఒక నేమ్ కాబట్టి నౌన్ అవుతుంది. నౌ అనేది యాడ్వర్బ్. హ్యాపీలీ అనేది కూడా యాడ్వర్బ్ అయితే అవుతుంది. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ హియర్. వావ్! దే ఆర్ హ్యాపీ అండ్ యాక్టివ్. వావ్! దే ఆర్ హ్యాపీ అండ్ యాక్టివ్. సో, ఇక్కడ ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఎప్పుడైతే వస్తుందో దాని కింద అండర్‌లైన్ చేశారంటే అదొక ఇంటర్జెక్షన్ అవుతుంది. ఆర్ అనేది వర్బ్ అవుతుంది. హ్యాపీ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ అనేది యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ బీ ఫార్మ్. బట్ ఎగ్జామినేషన్‌లో బీ ఫార్మ్ అని సెపరేట్‌గా ఉండదు. హావ్ ఫార్మ్ అని కూడా సెపరేట్‌గా ఉండదు. వాటన్నిటిని మనం వర్బ్స్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఆర్ వర్బ్, హ్యాపీ యాడ్జెక్టివ్ అండ్ కంజంక్షన్ యాక్టివ్, యాడ్జెక్టివ్. సో, ఇలా ఆల్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అన్నిటిని కూడా ఇక్కడైతే నేను ఈ 2 సెంటెన్సెస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇంగ్లీష్ గ్రామర్‌కి రిలేటెడ్‌గా ఎవరైతే ఈ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి డీటెయిల్‌గా నేర్చుకుంటారో అవి అవి ఎప్పుడైతే వస్తాయో మనకు ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్‌లో మేజర్‌గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో టెన్సెస్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్, క్వెషన్ ట్యాగ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎట్సెట్రా. ఈ కాన్సెప్ట్స్ అన్నిటిలో కూడా మనకు ఈ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఐ హోప్ ఈ కాన్సెప్ట్స్ అన్నిటికి రిలేటెడ్‌గా నేను కామెంట్ బాక్స్‌లో అయితే పిన్ చేసి పెడతాను. ఒక్కసారి ఐయామ్ రిక్వెస్టింగ్ యూ ఒక్కసారి మీరు ఆ వీడియోనైతే కంప్లీట్‌గా చూడండి. ఆ వీడియోస్‌ని సెపరేట్‌గా చూడండి. చూస్తే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. అండ్ ఫర్దర్‌గా మీరు ఏం నేర్చుకున్నా కూడా అంతకు మించి అయితే మనకి ఈ కాన్సెప్ట్స్‌లో, ఈ గ్రామర్‌లో అంతకు మించి అయితే వెళ్ళవు. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను.
ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.